హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియో వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ పెద్ద పాప అయితే మెచ్యూర్ అయిందనమాట. సో మా సైడ్ సాంప్రదాయం ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు ఈ వేడుక అన్నది మొత్తం ఈ వీడియోలో అయితే ఉంది. ఇది వచ్చేసి ఫస్ట్ డే అనమాట. పాపని కూర్చోబెడతారు కదా ఫస్ట్ డే. సో ఆ రోజున తీసిన వీడియో. ఇక్కడ మా పిన్ని పాపనైతే రెడీ చేస్తుంది. సో మా సైడ్ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా సాంప్రదాయం అయితే ఉంటుంది కదా. సో మా సైడ్ ఎలా జరిగింది ఏంటి అన్నది మొత్తం ఈ వీడియోలో అయితే ఉంది. సో ఫస్ట్ వచ్చేసి పాపకి మేనమామ ఉంటారు కదా. సో మేనమామ లేకపోతే మామయ్య వరుసయ్య వాళ్ళు ఎవరైనా సరే ఇలాగ తాటి చెట్టు నుండి అయితే ఇట్లాగ తాటి ఆకులు ఉంటాయి కదా, అవి తీసుకొస్తారనమాట. ఇలాగ చెట్టు నుండి నరుక్కొని ఇలా తీసుకొని వస్తారు. తీసుకొచ్చి ఈ తాటాకుల్ని పరిచి ఇంట్లో ఎక్కడైతే పాపను కూర్చోబెడతారో అక్కడ వేసేసి దానిపైన తెల్ల పంచి కానీ తెల్ల గుడ్డ కానీ వేసి తాంబూలాలు అవి పెట్టేసి పాపనైతే కూర్చోబెడతారనమాట. సో ఇలాగా మా సైడ్ జరిగే సాంప్రదాయము ఎలా చేస్తారు ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే మొత్తం ఉంది. లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ మేనమామ అయితే మొత్తం ఆకులు అన్నీ కొట్టుకొచ్చి ఇంకా లాస్ట్ ఆకుకి ఉంటాయి కదండి, అవి అయితే నరికేసేసారనమాట. మళ్ళీ అవి కూర్చున్నప్పుడు ఇబ్బందిగా ఉంటాయి కదా, సో అవి తీసేసి తీసుకొచ్చారనమాట. సో ఇంక ఇక్కడ ఇంటి దగ్గర వాళ్ళు అందరూ వచ్చి మనం చిమ్మిరి ముద్దలు అవి ఇవి చేస్తారు. సో అవి అన్నీ చేస్తున్నారు. ఇలాగా ఎలా జరిగింది ఏంటి అన్నది మొత్తం ఈ వీడియోలో అయితే ఉంది. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఆకులు అయితే తీసుకొచ్చారు కదా. సో ఆకులు తీసుకొచ్చాక పాపని ఎక్కడైతే కూర్చోబెడతారో సో ఆ కూర్చోబెట్టడానికి కూడా ఎటు సైడ్ కూర్చోబెట్టాలి ఏంటి అదంతా ఉంటుందన్నమాట. ఆ కూర్చోబెట్టే దగ్గర ముందు నీట్గా తుడిచేసి ఇక్కడ ముత్తైదులు ఉంటారు కదా, వాళ్ళు ముగ్గు అవి వేసేసి ఆకులు వేసి కూర్చోబెడతారు. సో ఇక్కడ అదేనమాట, ముందు అంతా క్లీన్ చేశారు, తర్వాత ఇక్కడ ముగ్గు వేస్తున్నారు. ఇలాంటివి కూడా వీడియో తీయాలా, ఇవి కూడా తీసి ఇలా పెట్టాలా అనేసి అనుకుంటారేమో. సో నేను కూడా అలానే అనుకున్నాను, ఎందుకు వీడియో తీయడం అది ఇది అనేసి. కాకపోతే మా పెద్దవాళ్ళు అయితే ఎందుకు తీయకూడదు, ఏముంది ఇందులో, మనం సిగ్గుపడాల్సిన విషయం అయితే కాదు, ఇలాంటివన్నీ మనం పండగలాగా అనుకోవాలి. ఒక అమ్మాయికి ఈ విషయం అనేది చాలా పెద్ద విషయం అనమాట. ఒక ఫెస్టివల్ లాగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి, దానికి సిగ్గుపడకూడదు అని చెప్పేసి మా వాళ్ళు అయితే నాకు చెప్పారు. సో అందుకని నేను కూడా ఇంకా వీడియో తీశాను. ముగ్గు వేయడం అయితే అయిపోయింది. సో ఇంకా వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు అవి ఇవ్వాలి కదా. సో ఆ అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. ఇక్కడ ఇంకా వచ్చిన ముత్తైదువులకి వాళ్ళందరికీ కుంకుమ పెట్టేసి పసుపు రాసి గంధము అది రాస్తున్నారు.
ముత్తైదులు అయితే ఆకులు తీసుకొచ్చి వేశారు కదా. సో ఇక్కడ ఏంటి వీళ్ళు ఫైటింగ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారా? ఫైటింగ్ కాదండి. సో ఆ అమ్మాయికి అత్తల వరుస అయ్యే వాళ్ళు, అలాగా ఆ అమ్మమ్మల వరుస అయ్యే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళని ముందుగా దాని మీద కూర్చోపెట్టి ఇట్లాగా చేస్తారనమాట పల్లెటూరు సైడు. సో నేను అది ఫస్ట్ టైం చూస్తున్నాను. అమ్మాయి కూర్చోవాలి కదా, ఆకులు ఎలా అనుగుతాయి ఏంటి అని చెప్పేసి చతుర్లు ఆడుకుంటారు ఒకరికి ఒకళ్ళు. సో ఎలా అనుగుతాయి ఏంటి అని చెప్పేసి ఇంక ఇలా దీన్ని తీసుకొచ్చి కూర్చోబెడితే అనుగుతాయి అని చెప్పేసి అలాగా ఇట్లాగా చతుర్లు ఆడుకుంటూ ఇట్లా కూర్చోబెడతారనమాట. ముందు వాళ్ళని పెద్దవాళ్ళు ఇట్లా వాళ్ళని కూర్చోబెట్టి ఆకులన్నీ ఇట్లా అనగాలి, అమ్మాయి కూర్చోవాలి కదా అని చెప్పేసి ఇట్లా చేస్తారు. ఇది జస్ట్ ఫన్ అండి.
సో అది చూసారు కదండి. ఫస్ట్ అయితే తాటాకులు వేశారు, దానిపైన వైట్ క్లాత్ అనమాట. సో మధ్యలో క్లాత్ అయితే నార్మల్గా వేయరు అసలు, కాకపోతే అవి ఆకులు అవి గుచ్చుకుంటాయి కదా చిన్న పాప అని చెప్పేసి అది వేశారు, పైన వైట్ క్లాత్ అయితే వేశారు. ఇక్కడ వచ్చేసి అమ్మాయికి అయితే బొమ్మ, కత్తి, అలాగే కర్ర అవి ఇస్తారనమాట. అవి ఇచ్చి తాంబూలం ఇచ్చి తీసుకొచ్చి దాని మీద అయితే కూర్చోబెడతారు. సో ఇవి ఎందుకు ఇస్తారంటే ఆ టైంలో శక్తులన్నీ ఆకర్షిస్తాయి అని చెప్పేసి, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ తన దగ్గరికి రాకూడదని చెప్పేసి పాపకి తోడుగా అవి ఇస్తారనమాట. ఒకవేళ బయటకి ఎక్కడ వాష్రూమ్కి అట్లా వెళ్ళినా కూడా అవి చేతిలో పట్టుకొని వెళ్ళాలి. అట్లాగే కాళ్ళకి చెప్పులు అవి వేసుకొని తీసుకెళ్తారనమాట. పాపనైతే కూర్చోబెట్టేశారు. సో ఇక్కడ ఏంటంటే మేనత్తలు ఉంటారు కదా, పాపకి మేనత్తలు. సో ఆ మేనత్తలు కుడుమేస్తారనమాట. అంటే మూకిట్లో కుడుము పెట్టేసి నెయ్యి వేసి పాపకి ఇస్తారు తినమని చెప్పేసి. సో ఇక్కడ అదేనమాట, కుడుము వేసుకొని తీసుకొస్తున్నారు తనకి పెట్టడానికి. కొన్ని ప్లేసెస్లో అయితే మూకిట్లో పాలు పోసి బెల్లం వేసి ఇస్తారు తాగమని చెప్పేసి. సో మాకు కూడా ఉంది అది, అదైనా పెట్టొచ్చు, ఇదైనా ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడైతే కుడుము ఇచ్చారు.
పాపనైతే కూర్చోబెట్టేశారు. సో ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు మా పిన్ని, మా బాబాయ్, అంటే పాప వాళ్ళ అమ్మ నాన్న అనమాట. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అట్ ది సేమ్ టైం చాలా ఎమోషనల్ అయ్యారనమాట. సో ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఆడపిల్ల ఇలాగా ఈ సందర్భం వచ్చినప్పుడు కన్నీళ్ళు అయితే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అవి ఆనంద బాష్పాలని చెప్పుకోవచ్చు. దాని వెనక బాధ కూడా ఉంటుంది. అంటే కళ్ళ ముందే చిన్నగా ఉన్న పిల్లలు ఇలాగా పెద్దగా అవుతున్నారు అన్నప్పుడు చాలా ఎమోషనల్ అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు వరకు ఉన్న లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది, ఇక్కడ నుంచి ఉండే తన లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది కదా. సో పాపకైతే మెంటల్గా కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి చాలా చేంజెస్ వస్తాయి. అలాగే తను కూడా ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మంచి చెడు అన్నీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. సో ఎవరి ఫ్యామిలీస్కైనా ఇలాగ ఆడపిల్ల ఇలా ఉన్నప్పుడు, ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు అవి వాళ్ళకి చాలా ఎమోషనల్ మూమెంట్స్ అన్నమాట. సో అది అండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి అందరూ అక్షంతలు వేసేసారనమాట. ఇక్కడ ఇంకా వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు ఇవ్వాలి కదా. సో ఇలాగ ప్లేట్స్లో పెట్టి తాంబూలం అయితే ఇచ్చారు.
అదండి మార్నింగ్ అయితే అలా జరిగింది. ఇదొచ్చేసి ఈవినింగ్ అనమాట. అంటే ఊర్లో అందరికీ బొట్టు చెప్పి వచ్చారు. కాకపోతే పనుల టైం అనమాట. ఇది పల్లెటూరు. సో, పొలం పనులుంటాయి గదా! సో, అందరూ పొలాలకెళ్లారు. ఇంకా వచ్చే వాళ్ళందరూ ఈవినింగ్ టైంలో వచ్చారు. సో, ఇంకా ఈవినింగ్ వచ్చిన వాళ్ళకి తాంబూలం అయ్యి ఇచ్చేసామనమాట. ఇలాగా వాళ్ళు వచ్చేటప్పుడు ప్లేట్లో శనగపప్పు, బెల్లము, అలాగే ఎండు కొబ్బరి చిప్ప అవి తీసుకొస్తారు కదా! సో, అవి తీసుకొచ్చి ఆ తీసుకొచ్చిన ప్లేట్లోనే మళ్ళీ మనం తాంబూలం పెట్టి ఇస్తాము. సో, వచ్చిన వాళ్ళకి తాంబూలంలో అయితే నానబెట్టిన శనగలు, అలాగే చిమ్మిరుండ, అలాగే బియ్యం నానబెట్టి అందులో నెయ్యి వేసేసి అవి బియ్యము, అలాగే అరటికాయ ఇలా తాంబూలం పెట్టి ఇచ్చాము. సో, ఈ వీడియోకైతే ఇంతేనండి. సో, మా పాప ఇలాగ పుష్పావతి వేడుక ఫస్ట్ డే అనమాట. ఇలా అయితే జరిగింది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.